ఈరోజు కర్నూలు జైలులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని ములాఖతులో కలిసి బయటకొచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా సాడిస్టిక్‌గా వ్యవహరిస్తుంది అని చెబుతూ, నేను ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన నా మీద కూడా సాడిస్టిక్‌గానే ప్రవర్తించారు. ఒక సాడిస్టిక్ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేశారు. ఎవరైనా జైల్లో ములాఖత్తుకు వెళ్ళినప్పుడు లోపల వెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి ఫోటోనో, వీడియోనో ఒక ఫోటో తీసుకుంటారు. ఆడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ములాఖత్తుకి పంపిస్తారు. కానీ ఈరోజు నేను అక్కడికి పోయిన తర్వాత ఆ గ్రిల్స్ ఉంటాయి కదా, అంటే మామూలుగా జైళ్ళలో సినిమాలో చూపెడతారు కదా, జైల్లో ఉన్నట్టు గ్రిల్స్. ఆ పక్క ఈ పక్క కూడా గ్రిల్స్ ఉంటాయి కదా జైల్లో. ఆ గ్రిల్స్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు అటువైపు నుంచి జగన్ గారిది ఫోటో తీస్తూ ఉన్నారట. అంటే గ్రిల్స్ వెనక జగన్ కనిపించేటట్లు అటువైపు నుంచి జగన్ గారి ఫోటో తీస్తూ ఉన్నారు అని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారట, అదేంటి మామూలుగా ఎవరైనా వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఫోటో తీసి తర్వాత దగ్గర ములాఖత్ దగ్గర పంపిస్తారు కదా, మరి నేను వచ్చినప్పుడు మాత్రం ఈ గ్రిల్స్కి బయట నుంచి ఎందుకు ఫోటో తీస్తున్నారని చెప్పి అడిగితే, అందరికీ ఇదేనా సిస్టమ్, ఒక నాకు మాత్రం ఇట్లా చేస్తున్నారా అంటే, సూపరింటెండెంట్ చెబుతూ ఉన్నారు, లేదు సార్ మామూలుగా కూర్చోబెట్టే ఫోటో, కానీ మీకు మాత్రం ఈ విధంగా ఇట్లా తిమ్మని చెప్పి పైనుంచి ఆదేశాలని సూపరింటెండెంట్ చెప్పారు. ఇదేం శాడిజం, ఇదేం శాడిస్టిక్ మనస్తత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా సంచలన విషయం. అంటే నన్ను అవమానించడం కోసం అలా చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్. సరే, ఇక్కడ సూపరింటెండెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అలా చెప్పారు అని చెప్పి ఆ సూపరింటెండెంట్ బదిలీ చేయడమో, సస్పెండ్ చేయడమో, విఆర్కి పంపించడమో చేయకుండా దీని మీద సిస్టమ్ స్పందించాలి, పోలీసులు స్పందించాలి. అసలు మామూలుగా ప్రొసీజర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యారు? గ్రిల్స్ దగ్గర అటువైపు నుంచి ఫోటో తీయడమే ప్రొసీజరా, లేకపోతే దగ్గర కూర్చోబెట్టి ఫోటో తీసి తర్వాత ములాఖత్తుకి ఆ ప్లేస్ దగ్గర పంపించడం ప్రొసీజరా? ఏది ప్రొసీజర్? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏది ఫాలో అయ్యారు? సరే, జైలర్ జగన్ గారితో చెప్పారు, మీరు వచ్చారు కాబట్టి ఇలా చేశారు, మాకు పైనుంచి ఆదేశాలు సార్ అని చెప్పి ఆ జైలర్ మీద వీళ్ళ కోపాన్ని అంతా ప్రదర్శించకుండా అసలు విషయం ఏంటో చెప్పాలి. ఏమో సాదాసీదా వ్యక్తులు కాదు, స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి గారే నన్ను అవమానించడం కోసమే ఇలా చేశారు, ఒక శాడిజాన్ని ప్రదర్శించారు అన్నారు. దీని మీద చాలా ఫెయిర్గా స్పందించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం వైపు, పోలీసుల వైపు ఖచ్చితంగా ఉంది.